నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం బీచ్ దగ్గర తరంగ రిసార్ట్స్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంగా కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆమె అన్నారు. కోవూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్ ఉండగా రెండవ పర్యాటక ప్రాంతంగా రామతీర్థం బీచ్ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. గ్రామాల్లో రిసార్ట్స్ పెట్టి అభివృద్ధికి తోడ్పడుతున్న వారికి గ్రామస్తులు సహకరించాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. ఈ రెసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం 2017 లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎందువల్ల కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయి మళ్ళీ 2004 లో వెంకటేశ్వరరావు గారు హర్ష ఈవెంట్స్, శాంతి హైరర్స్ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. సో దాన్ని ఈ రోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగా మనకి ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది రెండో బీచ్. యాక్చువల్ గా మైపాడ్ బీచ్ అవుతుంది, ఇక్కడ రెండో బీచ్. మన స్వామి వారికి లాస్ట్ లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్ సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు. రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి వారిని. అదేవిధంగా ఈ మాత్ర మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి రిసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను. ఆల్రెడీ చెప్తున్నాము, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. వాళ్ళకి సాయం చేయండి. మీరు కూడా ఇది ఇలాగే వృద్ధి చెందాలి. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా వచ్చి ఇలా రిసార్ట్లు పెట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పున్నాం, వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని. దానికి మనం అందరం కూడా సహకరించాలి.